చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది, నాణ్యత అందించాల్సిన అవసరం ఉంది. అది మా ప్రభుత్వం చేస్తున్న అధ్యక్ష, దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు. సో టెండర్లు లేకుండా సరైన ప్రక్రియ పాటించలేదు కనుక దీనిపైన తప్పనిసరిగా నేను ఎంక్వైరీ చేస్తాను. సభ్యులందరూ అడిగారు, దీనిపైన ఎంక్వైరీ చేస్తాను, కఠినంగా నేను వివరిస్తాను. ఏ షెడ్యూల్ అయితే గతంలో మేము పబ్లిష్ చేసాం దాన్ని నేను పాటిస్తాను. మళ్ళీ అధ్యక్ష దీనికి పార్టీ రంగులు కూడా అవసరం లేదు అధ్యక్ష. గతంలో బెల్ట్ పైన పార్టీ రంగులు, బ్యాగుల పైన పార్టీ రంగులు అవన్నీ అవసరం లేదు అధ్యక్ష. ఇన్ఫాక్ట్ నేను డిపార్ట్మెంట్ని అడిగాను అధ్యక్ష, అసలు స్కూల్ యూనిఫామ్ డిజైన్ ఎలా వస్తుంది, కలర్స్ ఎలా చేయాలి, దానికి డెఫినెట్లీ సైన్స్ ఉంటుంది, మీరు తెలుసుకోండి ముందర, తర్వాత కూర్చుందాం. కానీ ఇక్కడ రాజకీయాలు వద్దండి, తెలుగుదేశం పార్టీ ఉంది కనుక పసుపేద్దామని అలాంటి ఆలోచన మాకు లేనే లేదు. విద్యార్థులకి స్మార్ట్గా ఉండేదానికి ఇన్స్పైర్ చేసే విధంగా యూనిఫామ్లు కూడా చేయాలని మేము ఒక ఆలోచనలో ఉన్నాం. అది ఆల్రెడీ నేను దానిపైన డీటెయిల్డ్గా ఒక రిపోర్ట్ కూడా అడుగుతాం జరిగింది అధ్యక్ష. ఇంకా నాడు నేడుకు వచ్చేగల మనం అది గతంలోనే నేను సమాధానం చెప్పా. సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ జరిగింది, దాంట్లో అవకతవకలు ఉన్నాయనేది కూడా మీడియా ద్వారా గతంలోనే తెలుసుకుంటాం జరిగింది. ఆల్రెడీ దానిపైన నేను రిపోర్ట్ అడిగాను. బైజూస్ అంటారా కంపెనీ ఎత్తిపోయింది, ఇప్పుడు కంపెనీ ఎన్సిఎల్టీకి వెళ్ళింది. ట్యాబ్స్ ఇచ్చారు అధ్యక్ష, ఒక ఆలోచనతో ట్యాబ్స్ ఇస్తే అది వేరే రకంగా వాడటం అయింది ఫీల్డ్లో. చాలామంది సభ్యులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు, పిల్లలు ఎక్కువ యూట్యూబ్ ఇవన్నీ ఎడిక్ట్ అయ్యారు అనేది అందరు అన్నారు అధ్యక్ష. అది అందరితో కూడా నేను చర్చిస్తాను, దాన్ని ఏం చేయాలో దాన్ని బట్టి వీ విల్ గో ఫార్వర్డ్. బట్ అధ్యక్ష ఒక పక్కన తల్లికి వందనం అవ్వచ్చు, ఇంకో పక్కన ఈ కిట్ అవ్వచ్చు, ఎండ్ ఆఫ్ ది డే అవుట్కమ్స్ రావాలి అధ్యక్ష. అంటే పిల్లలు చదువుకోవాలి, అవుట్కమ్స్ రావాలి. రీడింగ్, కాంప్రహెన్షన్, రైటింగ్, మ్యాథమెటిక్స్, బేసిక్ అవుట్కమ్స్ అనేది రావాలి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య తగ్గుతుందంటే దానికి కారణం అవుట్కమ్స్ లేదనేది నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష. అది ఆల్రెడీ నేను మొన్న హౌస్లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. టెక్నాలజీతో జోడించి అవుట్కమ్స్ మానిటరింగ్ చేద్దాం, పాజిటివ్గా తీసుకెళ్దాం అని చెప్పాము. ఇంకా 2-3 ఎన్జిఓస్ కూడా మనం వచ్చి కలిశారు, వాళ్ళతో కూడా నేను మీటింగ్ పెట్టుకుంటున్నాను. దీన్ని ఎట్లా పకడ్బందీగా చేసి అవుట్కమ్ మానిటరింగ్ చేయాలి. ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ప్రైవేట్ పాఠశాలల కన్నా అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలలు రూపొందిస్తాం, అవుట్కమ్స్ సాధిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలుపుతున్నాను అధ్యక్ష. మీ అందరు తెలుసు అధ్యక్ష, కేజీబీవి మోడల్ స్కూల్స్లో అద్భుతంగా అవుట్కమ్స్ వస్తున్నాయి. దానికి కారణం ఆనాడు అన్న ఎన్టీఆర్ స్థాపించారు. రెసిడెన్షియల్ అవటం వల్ల రిజల్ట్స్ ఈరోజు కూడా ప్రైవేట్తో పోల్చితే చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష. దానికి ధీటుగా మేము ఇచ్చేస్తాం. విద్యా కానుక కిట్ 100% మేము కొనసాగిస్తున్నాం, దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, నేను వేరే ఫామ్లో మీ దగ్గరికి వస్తాను. చాలా స్పష్టంగా తల్లికి వందనం గైడ్ లైన్స్ ఫామ్ చేస్తున్నాం, త్వరలోనే పెడతాం, ఇస్తామని చెప్తే కొన్ని పత్రికలు అది వక్రీకరించి ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఇది చాలా చాలా అన్యాయం అధ్యక్ష. అది వేరే ఫామ్లో తీసుకొస్తా, ఎందుకంటే వాస్తవాలు ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీడియా పైన కూడా ఉంటుంది. కానీ అది వక్రీకరించి బయట పెడతాం, చాలా చాలా బాధాకరం. బాబు సూపర్ 6 హామీలకి మేము కట్టుబడి ఉన్నాం, తప్పనిసరిగా అది అమలు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా గౌరవ సభ్యులందరికీ తెలుస్తున్నాం.